తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ప్రభుత్వాలు మారుతున్నా దళితులంతా వెనకబడి ఉన్నారని దళితుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బాల మల్లేష్ పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని అబ్నుస్ ఫంక్షన్ హాల్లో దళిత హక్కుల పోరాట సమితి 2వ మహాసభ జరిగింది. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర జిల్లా నాయకులు టి శ్రీనివాసరావు, బాల మల్లేష్, రమేష్, ఎల్లేందర్, పి సారయ్య, రవి, రమేష్, బుస్తా రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు ప్రభుత్వాలు మారుతున్నా దళిత బిడ్డల జీవితం మారడం లేదన్నారు. దళితుల హక్కుల సాధనకు రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేస్తామని పేర్కొన్నారు. విజ్ఞప్తి చేస్తూ దానికోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ 2 మాటలు మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి దళిత శ్రీనివాస గారికి ధన్యవాదాలు. మనకు 58 కులాలు ఐక్యంగా ఉండాలని దళిత హక్కుల పోరాట సమితి ఏర్పాటు చేయడం వారికి ధన్యవాదాలు చేసి సఫలం కొట్టింది. ఇప్పుడు కొంచెం మనం ఉద్యోగం పల్లె నరసింహ గారు సుప్రియ గారు, వసంత గారు, తెలంగాణ ప్రజానాట్య మండలి వరంగల్ హన్మకొండ జిల్లా కళాకారులు అందరూ ఇప్పుడు మన తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కోట్ల రూపాయలు వాళ్ళు మరి లక్షల రూపాయలు